ఓం నమో వెంకటేశాయ. తిరుమల సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో జూలై నెలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారి కోసం ఏ దర్శనాలు ఏ రోజుల్లో ఏ సమయాల్లో విడుదలవుతాయో తెలుసుకుందాం. ముందుగా జూలై నెలకు సంబంధించి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధనకు సంబంధించిన కోటాను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఆన్లైన్లో లక్కీ డిప్ ఓపెన్ అవుతుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ సేవా రిజిస్ట్రేషన్ కోసం ముందుగా ₹1 కూడా చెల్లించవలసిన అవసరం లేదు. కేవలం సెలెక్ట్ అయిన భక్తులు మాత్రమే నిర్దేశించిన అమౌంట్ను కట్టి టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ సేవలో సెలెక్ట్ అయిన భక్తులకు శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ఒక్క మొబైల్ నెంబర్ నుండి 2 భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన భక్తులకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు SMS రావడం జరుగుతుంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. జూలై నెలలో సేవలు మరియు దర్శనాలను బుక్ చేసుకున్న భక్తుల కోసం తిరుమల తిరుపతిలో గదుల కోటాను 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈ సేవలు, దర్శనాలు మరియు గదులను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయిన ttdevasthanams.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మన తిరుమల సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.